కిడ్స్ హై స్కూల్లో ఘనంగా నేషనల్ సైన్స్ ఫెస్టివల్ వేడుకలు జరిగాయి. ఈ ఫెస్టివల్ పురస్కరించుకొని వరంగల్లోని కొత్తవాడలో గోల్డెన్ కిడ్స్ హై స్కూల్ విద్యార్థులు ప్రిన్సిపల్ మాధవి ఆధ్వర్యంలో చిన్నారులు నర్సరీ నుండి 10వ తరగతి వరకు తమకు వచ్చిన విభాగాలలో ఎగ్జిబిట్లను ప్రయోగాత్మకంగా అబ్బురపరిచే విధంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల కరస్పాండెంట్ సుజాత పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులను ప్రోత్సహించే విధంగా వారిలోని సృజనాత్మకత, ప్రతిభా పాఠవాలను ఆవిష్కరించే విధంగా వివిధ రంగాలకు చెందిన ప్రయోగాలను విద్యార్థులు ప్రదర్శించడం ఇలాంటి కార్యక్రమాల ద్వారా జరుగుతాయని విద్యార్థులకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ముఖ్యమని అన్నారు. ఈ ఫెస్టివల్లో పాఠశాల టీచర్స్ పావని, వనిత, హేమలత, జ్యోతి, రాణి, స్వప్న, అజంత, శిరీష, ఆస్మా, రజిత, శివ, సుగుణాకర్, కిరణ్, బాలమణి, హరిప్రియ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 28th ఫిబ్రవరి నేషనల్ డే సెలబ్రేషన్స్ మా స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చిన్న పిల్లల దగ్గర నుండి నర్సరీ, ఎల్కేజీ, ఫస్ట్ నుండి సెకండ్ 10th క్లాస్ వరకు కూడా డిఫరెంట్ ఐడియాస్, వాళ్ళ ఓన్ ఐడియాస్తో, టీచర్ ఎన్నో ఇన్నోవేషన్స్తో, క్రియేటివిటీతో పిల్లలన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. ఈ పిల్లలే రేపటి పౌరులు, ఈ పిల్లలే రేపటి నేషనల్ బిల్డర్స్. కాబట్టి వాళ్ళ ఐడియాస్ తోటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్, స్పేస్లో అయితే ఎట్లా ఉంటారు, మన ల్యాండ్ మీద, డ్రిప్ ఇరిగేషన్ మీద, వాటర్ ఎట్లా సేవ్ చేయాలి, మన ల్యాండ్ మీద, మన ఎర్త్ మీద ఎంత పొల్యూషన్ ఉన్నది, ఎంత పొల్యూషన్ తగ్గించాలి అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మీద పిల్లలు చాలా వివిధ రకాలుగా ప్రాజెక్ట్స్ వాళ్ళ ఐడియాస్ తోటి చేయడం జరిగింది. అందరు పేరెంట్స్ కూడా విజిట్ చేస్తున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి అని అంటే పిల్లలు కూడా మా దగ్గర ఇప్పుడు బ్లడ్ టెస్ట్, తర్వాత బీపీ, షుగరు, ఇంకా వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంత వెయిట్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, హైట్ తగ్గట్టు వెయిట్ ఉండాలి, ఎంత వెయిట్ డిక్రీజ్ కావాలి ఒక 8%, అవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా చేయడం జరిగింది. దీంతో పాటు మనకి నేషనల్ ఫెస్టివల్స్ సమ్మక్క సారక్క, మొన్న రీసెంట్గా జరిగిన సమ్మక్క సారక్క, ఘట్టమ్మ, సంక్రాంతి సెలబ్రేషన్స్, వనవాసంలో సీత ఎన్ని కష్టాలు పడింది ఏంది అని కూడా ఒక చిన్న యూనిట్ అక్కడ చేయడం జరిగింది. చాలా చక్కగా చేశారండి పిల్లలు. ఇదంతా కూడా టీచర్స్ బ్యాక్ ఉంది వాళ్ళకు నేర్పించడం, ఆ ప్రోత్సాహంతో అందరు పిల్లలు నేర్చుకున్నారండి. వెరీ హ్యాపీ అబౌట్ దిస్. థ్యాంక్ యూ.